రఘువీరారెడ్డి గారు మన కాంగ్రెస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి జేడీ సీఎం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం చేపట్టాం. ఇది ఏ రాజకీయ పార్టీ కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఒక వారంలోనే 40,000 పోలింగ్ స్టేషన్లలో సభ్యత్వ నమోదు అనేటువంటి ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం. మేమందరం కూడా దానికి అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అడ్డగోలుగా అడ్డదారులో అధికారాలు చేపట్టాలి అనేటువంటి వ్యక్తి కాదు. ఒక గొప్ప నాయకుడు, త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు, ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని ఏఐసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకోమని అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న సిడబ్ల్యూసి ఒక వారం పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టినాం. ఒక రికార్డు టైంలో కేవలం ఒక వారం రోజుల్లో 40,000 పోలింగ్ బూతుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అన్ని జిల్లాలు రివ్యూ చేస్తూ ఈరోజు చివరి జిల్లాగా వెస్ట్ గోదావరి జిల్లాకు రావడం జరిగింది. అన్ని చోట్ల చాలా బాగా జరుగుతోంది, చురుగ్గా జరుగుతోంది. గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా భాగస్వాములైనారు. కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని అందిస్తా ఉన్నారు. ప్రతి బూత్లో కూడా 50 మంది సభ్యులని చేర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి బూత్ నుంచి 2 క్రియాశీలక సభ్యులు అక్కడ ఎంపిక అయ్యేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మే 15కు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్టోబర్ వరకు, మే 15 నుంచి అక్టోబర్ వరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి. బూత్ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, డిసిసికు, పిసిసి, ఏఐసిసి వరకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్లో మా ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఏఐసిసి అధ్యక్షుడిగా చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతోనే మేమందరం కూడా చురుగ్గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నాం. 2019కి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి. అది మా అంతిమ లక్ష్యం.